నరేంద్ర మోదీ భారతదేశ సార్వభౌమాధికారాన్ని అమెరికాకు తాకట్టు పెట్టారని, దేశ పరువు ప్రతిష్టల్ని మంటగలుపుతున్నారని, అమెరికా హితోన్మాదానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తూ దేశంలో అనేక సమస్యలకు కారణం అవుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య అన్నారు. నరేంద్ర మోడీ గారు భారతదేశ సార్వభౌమాధికారాన్ని అమెరికాకు తాకట్టు పెట్టి దేశ పరువు ప్రతిష్టలను మంటగలుపుతూ ఉన్నాడు. అమెరికా యుద్ధోన్మాదానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తూ దేశంలో అనేక రకాలైనటువంటి సమస్యలకు కారణభూతమవుతూ ఉన్నాడు. ఈరోజు గ్యాస్ ధర విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా పెద్ద ఎత్తున షార్టేజ్ వచ్చి ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తూ కట్టెల పొయ్యిలో ఊపుకొని అన్నం చేసుకొని తినాలని చెప్పి ఉచిత సలహాలు ఇవ్వడమే కాకుండా మురిగి కాలువల్లో నుంచి పైపులు పెట్టి గ్యాసును సింపుల్ టెక్నాలజీతో తీసుకొని రావాలని చెప్పేసి ఒక అశాస్త్రీయ విధానాలను దేశ ప్రజల ముందు పెడతా ఉన్నాడు. ఇంత చేతగానటువంటి ఇంత వెన్నుముకలైనటువంటి ప్రధానమంత్రి గతంలో 14 మంది ప్రధానమంత్రులు చేశారు తప్ప ఈయన కంటే అందరూ ప్రధానమంత్రులు 6 మాసాలు పనిచేసినా కూడా దేశ ప్రతిష్టను వినుబడింపజేసే పద్ధతిలో పనిచేశారు. ఈ దేశ ప్రతిష్టను దిగజార్చినటువంటి అత్యంత ఘోరమైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పక తప్పడం లేదు. అదేవిధంగా నరేంద్ర మోడీ తానా అంటే చంద్రబాబు నాయుడు గారు తందానా అని చెప్పేసి ఇక్కడ పలకలు వేయడానికి ఆయన చిడతలు పట్టుకొని సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఇరాన్ పైన యుద్ధం జరుగుతూ ఉంటే కనీసం అన్యాయం చేస్తూ ఉన్నారు. మన భారతదేశం యొక్క అలీన విదేశాంగ విధానాన్ని మంటలో కలిపారని చెప్పి ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకపోవడం ఇది అత్యంత దుర్మార్గకరమైన విషయం అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా యుద్ధానికి వ్యతిరేకంగా నిలబడమని చెప్పేసి అమెరికా సామ్రాజ్యవాదాన్ని నిరసించమని చెప్పేసి మార్చి 23వ తారీఖు నాడు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల యొక్క వర్ధంతిని పురస్కరించుకొని సామ్రాజ్యవాద వ్యతిరేక దినంగా 23వ తారీఖును పాటించమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. అదే సందర్భంలోనే ఈ మార్కాపురం జిల్లా